పీఎంఈజీపీ అంటే ఏంది? ఈ పీఎంఈజీపీ లోన్ ఎవరిస్తారు? ఎన్ని లక్షల వరకు లోన్ తీసుకోవచ్చు? ఈ లోన్ తీసుకున్న అమౌంట్‌ను ఏ విధంగా కట్టాలి? అసలు ఈ పీఎంఈజీపీ లోన్‌కు ఆన్‌లైన్‌లో ఏ విధంగా అప్లై చేసుకోవాలి? ఈ వీడియోలో చూద్దాం. వీడియోను ఇంకా ఎవరైనా సరే లైక్ చేయకపోతే లైక్ చేయండి. మీరు లైక్ చేయడం ద్వారా ఇలాంటి సమాచారాన్ని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ వాళ్ళు కూడా తెలుసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మన ఛానల్‌ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. వీడియోను చివరి వరకు చూడండి. వీడియోను చివరి వరకు చూసినట్లయితేనే అసలు ఈ వీడియో ఏంది, అసలు దేని గురించి ఈ వీడియో అని మీకైతే ఒక అవగాహన అయితే రావడం అయితే జరుగుతుంది. సగం వరకే చూసి కామెంట్ చేస్తున్నారు, వీడియో చివరి వరకు కూడా చూడడం లేదు. మీరు వీడియో చివరి వరకు చూసినట్లయితేనే ఈ వీడియోలోని సమాచారాన్ని మీకు తెలియడం అయితే జరుగుతుంది. అసలు ఈ పీఎంఈజీపీ లోన్ ఆన్లైన్లో ఏ విధంగా అప్లై చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూద్దాము. ఫస్ట్ మీరు గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్లో పీఎంఈజీపీ అని టైప్ చేయండి. మీరు గూగుల్లో పీఎంఈజీపీ అని టైప్ చేయగానే గూగుల్లో ఫస్ట్ వెబ్సైట్ అయితే ఓపెన్ అవుతుంది, పీఎంఈజీపీ వెబ్సైట్. దానిపైన క్లిక్ చేయండి. దానిపైన క్లిక్ చేయగానే మనకు పోర్టల్ అనేది అయితే ఓపెన్ అవుతుంది. పోర్టల్ ఓపెన్ అయిన తర్వాత ఈ కొత్తగా లోన్ కావాలి అనుకునేవారు అప్లికెంట్ ఫర్ న్యూ యూనిట్ అని ఉంది కదా, దీనిపైన అప్లై మీద క్లిక్ చేసి మీ పూర్తి డీటెయిల్స్ ఇచ్చి మీరైతే రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవచ్చు. అదేవిధంగా ఆల్రెడీ రిజిస్ట్రేషన్ చేసుకున్న వాళ్ళు మీ అప్లికేషన్ ప్రాసెస్ ఏ విధంగా ఉందో ఇక్కడ రిజిస్టర్డ్ అప్లికెంట్ లాగిన్ మీద క్లిక్ చేయొచ్చు. లేదంటే ఇక్కడ చూడండి సెకండ్ లోన్. ఆల్రెడీ మీరు ఇంతవరకే పీఎంఈజీపీ నుంచి లోన్ తీసుకున్నారు, ఇప్పుడు సెకండ్ టైం తీసుకునే వాళ్ళైతే సెకండ్ లోన్ మీద క్లిక్ చేయండి. నేను ఫ్రెష్ దానికోసం అప్లై చేస్తున్నాను కాబట్టి ఫ్రెష్ది అయితే ఓపెన్ చేశాను. ఇక్కడ చూడండి మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయమని అయితే అడుగుతుంది. మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేయండి. మీ ఆధార్ కార్డ్ నెంబర్ను ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ ఈఐడి నెంబర్ అడుగుతుంది. ఒకవేళ మీ దగ్గర ఆధార్ నెంబర్ లేనట్లయితే మీ ఎన్రోల్మెంట్ నెంబర్ ఆధార్ కార్డు పైన ఉంటుంది చూడండి, ఆ నెంబర్తోనైతే మీకు ఇక్కడ ఎంటర్ చేయమని అంటుంది. ఆల్రెడీ మనం ఆధార్ కార్డ్ నెంబర్ ఇచ్చాం కాబట్టి ఇది ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు. ఇక్కడ చూడండి మీరు లేడీసా, జెంట్సా, శ్రీమతి, కుమార్య, స్త్రీ అని అడుగుతుంది. మీరు లేడీస్ అయితే కుమారి అని, పెళ్లి కాని వాళ్ళకు, పెళ్ళైన వాళ్ళకు మిస్సెస్ అని, లేదంటే జెంట్స్కి అయితే స్త్రీ అని ఇచ్చి ఇక్కడ మీ పేరు అయితే ఎంటర్ చేయండి. సేమ్ యాస్టీస్ మీ ఆధార్ కార్డులో, పాన్ కార్డులో ఏ విధంగా అయితే మీ నేమ్ ఉంటుందో యాస్టీస్ సేమ్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటే సేమ్ అదే విధంగా అయితే ఇక్కడ పేరు అయితే ఎంటర్ చేయండి. పాన్ కార్డులో, ఆధార్ కార్డులో రెండిట్లో కూడా సేమ్ అయితే ఉండాలి. ఇక్కడ పేరు ఎంటర్ చేసిన తర్వాత మీరు దేని నుంచి అయితే లోన్ కావాలనుకుంటున్నారో ఇక్కడ అడుగుతుంది. మీరు ఏ యూనిట్ నుంచి లోన్ కావాలంటే అది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీ స్టేట్ అయితే అడుగుతుంది. మీ స్టేట్ తెలంగాణ కాబట్టి తెలంగాణ ఇచ్చాను, మీరు ఏదైతే అది ఇవ్వండి. మీ డిస్టిక్ అడుగుతుంది. ఇక్కడ మా డిస్టిక్ కామారెడ్డి కాబట్టి కామారెడ్డి ఇస్తున్నాను. మీరు ఏ డిస్టిక్ అయితే ఆ డిస్టిక్ని అయితే సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ పైన యూనిట్ అడిగాము కదా, ఇక్కడ పైన యూనిట్ అడిగింది చూడండి కేవీఐసి, అది క్లిక్ చేస్తే ఈ హెడ్ ఆఫీస్ యూసుఫ్ గూడలో ఉంది. ఒకవేళ మీ దగ్గరలో ఏది ఉంది అని చూడాలనుకుంటే మీరు ఇక్కడ యూనిట్ కూడా మారవచ్చు. ఇక్కడ చూడండి కేవీఐబి చూస్తే కూడా లేదు. ఇక్కడ చూడండి డిఐసి చూస్తే మాత్రం కామారెడ్డిలో ఫస్ట్ ఫ్లోర్లో కలెక్టర్ ఆఫీస్లో ఉంది. వాళ్ళ ఫోన్ నెంబర్ పీఎంఈజీపీ వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా ఉంది కాబట్టి నేను దీనిపైన అయితే సెలెక్ట్ చేస్తున్నాను. మీరు కూడా ఈ విధంగా చెక్ చేసుకొని మీ డిస్టిక్లో ఏది అవైలబుల్ ఉంటే దానిపైన ఓకే చేయండి. ఇక్కడ చూడండి మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అయితే ఇవ్వండి. ఇక్కడ చూడండి తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ని అయితే ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డు పైన కానీ మీ ఆధార్ కార్డు పైన ఉంటుంది కదా డేట్ ఆఫ్ బర్త్, సేమ్ యాస్టీస్ ఆధార్లో, పాన్లో ఏ విధంగా ఉందో అదే విధంగా ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ని అయితే మీరు ఎంటర్ చేయండి. డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసిన తర్వాత మీ క్యాస్ట్ అడుగుతుంది. మీరు జనరలా, అదర్ బ్యాక్వర్డ్ క్యాస్టా, షెడ్యూల్డ్ క్యాస్ట్ అని, మైనారిటీయా, మీది ఏ క్యాస్ట్ అయితే ఆ క్యాస్ట్ పైన మీరైతే సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ కింద మీరు ఎక్స్ సర్వీస్ మ్యానా, ఫిజికలీ హ్యాండిక్యాప్డా అని అడుగుతుంది. మీరు హ్యాండిక్యాప్డ్ అయితే హ్యాండిక్యాప్డ్, ఎక్స్ సర్వీస్ మ్యాన్ అయితే ఎక్స్ సర్వీస్ మ్యాన్, మీరు దీంట్లో ఏ ఆప్షన్ ఉంటుంది సెలెక్ట్ చేయండి. మీకు ఏ ప్రాబ్లం లేనట్టయితే నాట్ అప్లికేబుల్ ఇచ్చినా పర్వాలేదు. తర్వాత మీ క్వాలిఫికేషన్ అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ మీరు 10th, ఇంటరా, డిగ్రీయా, పోస్ట్ గ్రాడ్యుయేటా, లేకుంటే 8th కన్నా తక్కువ చదివారా అని అడుగుతుంది. మీ క్వాలిఫికేషన్ ఏది ఉంటే అదైతే ఇవ్వండి. తర్వాత ఇక్కడ కమ్యూనికేషన్ అడ్రస్ అయితే అడుగుతుంది. సేమ్ ఆధార్ కార్డులో ప్రతి ఒక్కరికి అడ్రస్ ఉంటుంది కదా, మీ విలేజ్, మీ మండలు, మీ డిస్టిక్, మీ తాలూకా, మీ పిన్ కోడ్ సేమ్ యాస్టీస్ మీ ఆధార్ కార్డులో ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఇక్కడ అడ్రస్ని అయితే మీరు ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి ఫస్ట్ హౌస్ నంబర్,
తర్వాత విలేజ్ నేమ్, తర్వాత మండల్, తర్వాత డిస్ట్రిక్ట్ని అయితే సెలెక్ట్ చేయండి. సెలెక్ట్ చేసిన తర్వాత మీ పిన్ కోడ్ నెంబర్ అడుగుతుంది. మీ పిన్ కోడ్ నెంబర్ అయితే ఇవ్వండి. మీ పిన్ కోడ్ నెంబర్ ఇచ్చిన తర్వాత ఇక్కడ మొబైల్ నెంబర్ అడుగుతుంది. మొబైల్ నెంబర్ ఇవ్వండి. 2 ఉంటే 2 ఇచ్చినా పర్వాలేదు, 1 ఉంటే 1 ఇచ్చినా కూడా పర్వాలేదు. మీ మొబైల్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ మీ మెయిల్ ఐడి అడుగుతుంది. మీకు జీమెయిల్ ఐడి ఉంటుంది కదా, మీ జీమెయిల్ని ఐడి అయితే ఇక్కడ క్లిక్ చేయండి. ఒకవేళ మీకు తెలియకుండా ప్లే స్టోర్లో, యూట్యూబ్లో ఉంటుంది, దాన్ని చూసి ఇక్కడ టైప్ చేసినా పర్వాలేదు. తర్వాత మీ పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేయమని అడుగుతుంది. మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఎంటర్ చేయండి. మీ పాన్ కార్డ్ నెంబర్ను ఇక్కడ ఎంటర్ చేసి ఇక్కడ చూడండి, మీ పాన్ కార్డ్ నెంబర్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయండి. పాన్ కార్డ్ నెంబర్ని ఎంటర్ చేసిన తర్వాత యూనిట్ లొకేషన్ అని అడుగుతుంది. అంటే మీరు సిటీ అయితే అర్బన్ అని, మామూలుగా విలేజ్ పల్లెటూరు అయితే రూరల్ అని సెలెక్ట్ చేసుకోండి. మీది ఏదైతే అదైతే సెలెక్ట్ చేసుకోండి. పైన అడ్రస్ ఇచ్చాం కదా, కింద కాపీ అని పేస్ట్ చేస్తే ఆటోమేటిక్ అదే అడ్రస్ యాస్టీస్గా రావడం అయితే జరుగుతుంది. మీ ఆఫీస్ అడ్రస్ కానీ వేరే అడ్రస్ ఇవ్వాలంటే మీరు అయితే ఇచ్చుకోవచ్చు. మీరు ఈ లోన్ దేనికోసం తీసుకుంటున్నారు, మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తారా, సర్వీస్ చేస్తారా అని అడుగుతుంది. నేను సర్వీస్ మీద క్లిక్ చేశాను. ఇక్కడ చూడండి, మీరు లోన్ ఏ పర్పస్ తీసుకుంటున్నారు, గోల్డ్ స్మిత్, సిల్వరు, ఐడల్ మేకింగ్, ఇట్లా చాలా రకాలు ఉన్నాయి. నేను ఫోటో వీడియో కోసం అయితే లోన్ తీసుకుంటున్నాను కాబట్టి వీడియో అని క్లిక్ చేయగానే ఇక్కడ వీడియో అండ్ ఫోటో స్టూడియో వచ్చింది కదా, దానిపైన ఓకే చేశాను. ఓకే, మీరు ఏదైతే అది ఇక్కడ మీరు సెర్చ్ చేయండి. మీకు తెలియకుంటే చాలా పేజెస్ ఉన్నాయి. మీరు ఏ పర్పస్ లోన్ తీసుకుంటున్నారో ఆ లోన్ పేరు ఇక్కడ ఉంటుంది. మీరు సెలెక్ట్ అయితే చేసి తీసుకోండి. నేను ఫోటో స్టూడియో కాబట్టి వీడియోని టైప్ చేయగానే ఇక్కడ రావడం అయితే జరిగింది. ఫోటో స్టూడియో అని నేనైతే ఇచ్చేసాను. మీరు ఏ వర్క్కు లోన్ తీసుకుంటున్నారో అది ఇక్కడ ఎంటర్ చేయండి. ఇక్కడ చూడండి, ఈడీపీ ట్రైనింగ్ మీరు తీసుకున్నారా అని అడుగుతుంది. తీసుకోలేదు కాబట్టి నో అని ఇచ్చాను. మీకు ఎంత లోన్ కావాలని అడుగుతుంది. 5 lakhs కాబట్టి ఇక్కడ 5 lakhs 5 లక్షలు అయితే ఇచ్చాను. వర్కింగ్ క్యాపిటల్ మీరు ఎంతమంది వర్క్ చేస్తారని అడుగుతుంది. నేను 2 అని ఇచ్చాను. ఇంకా మీకు ఎవరైనా హెల్ప్ కావాలని అడిగితే ఎంప్లాయ్మెంట్ 2 అని ఇచ్చాను. ఇక్కడ చూడండి, మీకు ఏ బ్యాంకు నుంచి లోన్ కావాలని అడుగుతుంది. మీరు మీ దగ్గరలోని మీ బ్యాంక్ ఉంటుంది కదా, మీరు రెగ్యులర్గా వాడే బ్యాంకు, మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు ఐఎఫ్ఎస్సి కోడ్ అయితే ఇక్కడ సెర్చ్ చేయండి. లేదంటే డిస్టిక్ కానీ, లేదంటే బ్యాంక్ నేమ్ కానీ, లేదంటే ఏది సెర్చ్ చేసినా మీకు ఇక్కడ అయితే రావడం అయితే జరుగుతుంది. నేను ఐఎఫ్ఎస్సి కోడ్తోని నా బ్యాంక్ని అయితే సెలెక్ట్ చేశాను. మీరు ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకును సెలెక్ట్ అయితే చేసుకోండి. అట్లా సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ డిస్ప్లేలో ఓపెన్ అవుతుంది. తర్వాత ఇక్కడ ఇంకొక బ్యాంకు, ఒకవేళ ఈ బ్యాంకులో కాకుండా ఇంకా వేరే బ్యాంకులో కూడా లోన్ తీసుకోవాలనుకున్నట్లయితే మీకు సెకండ్ బ్యాంక్ ఆప్షన్ కూడా ఇచ్చారు. మీరు రెండోది ఇస్తే ఓకే, లేదంటే ఫస్ట్ది ఇచ్చేసాము సరిపోతుంది అనుకున్నా ఏం పర్వాలేదు. ఇదంతా ఫిలప్ చేసిన ఫామ్ని ఒకసారి కరెక్ట్గా ఉందా లేదా అయితే చూసుకోండి. కరెక్ట్గా ఉన్నట్లయితే సేవ్ అప్లికేషన్ మీద క్లిక్ చేయండి. మొబైల్ నెంబర్కు ఓటీపీ యూజర్ నేమ్ వెళ్ళాయి. ఆ ఓటీపీ యూజర్ నేమ్తోని ఇక్కడ అప్లికేషన్ లాగిన్ చేసి మళ్ళీ మన డీటెయిల్స్ను ఫిలప్ చేసి మన ఫోటో, మన ఆధార్ కార్డును, మన బ్యాంక్ అకౌంట్ను అప్లోడ్ చేయమని అంటుంది. ఇక్కడ చూడండి, మొబైల్ యూజర్ ఐడి, పాస్వర్డ్ మన మొబైల్కి అయితే సెండ్ అవుతాయి. ఆ మొబైల్ నెంబర్ను ఇక్కడ యూజర్ ఐడిని క్లిక్ చేసి మనము ఫామ్ అయితే సబ్మిట్ చేయొచ్చు. సబ్మిట్ చేసిన ఫామ్ని మన డిస్టిక్ ఆఫీస్లో, ఇప్పుడు ఇంతకుముందు ఏ బ్రాంచ్ నుంచి లోన్ తీసుకుంటున్నారు, ఏ యూనిట్ నుంచి అని అడిగింది కదా, ఆ యూనిట్ నుంచి అయితే తీసుకోవచ్చు. ఇక్కడ చూడండి, మీకు ఏదైనా హెల్ప్ కావాలి ఈ పిఎంఈజీపీ కోసం అన్నట్లయితే ఇక్కడ చూడండి, తెలంగాణ స్టేట్ ఆఫీస్ హైదరాబాద్ ఫోన్ నెంబర్ కూడా ఇచ్చారు కదా, ఈ ఫోన్కి అయితే మీరు కాల్ చేసి మేము పిఎంఈజీపీ లోన్కి అప్లై చేసుకున్నాము అని మీకు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆ నెంబర్కి కాల్ చేయొచ్చు. లేదంటే కామారెడ్డిలో డిస్టిక్ మనం ఇంతకుముందు కేవీఐసి డిఐసి అని సెలెక్ట్ చేసాం చూడండి, ఆ విధంగా దాంట్లో ఫోన్ నెంబర్ ఉంది. ఆ ఫోన్ నెంబర్కి ఫోన్ చేసి కూడా మన లోను ఏ విధంగా వస్తుంది, అసలు ప్రాసెస్ అవుతుందా అవుతలేదా తెలుసుకోవచ్చు. అయితే ఈ లోన్ కావాలన్నట్లయితే ఖచ్చితంగా మీరు మీ దగ్గరలోని బ్యాంకులో ఒకసారి ముందుగానే అడగండి. ఆ బ్యాంకు వాళ్ళు ఇస్తాము అన్నట్లయితేనే 100% మీకు లోన్ అయితే రావడం అయితే జరుగుతుంది. బ్యాంకు వాళ్ళని అడగకుండా మీ అంతలో మీరే అప్లై చేసుకుని బ్యాంకుకి వెళ్తే వాళ్ళు ఒకవేళ మీ పర్ఫార్మెన్స్ అంటే బ్యాంకులో మీకు ఏ ప్రాబ్లం లేకుండా మీరు అకౌంట్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళైతే ఇస్తారు. లేదంటే మీ అకౌంట్ ఆగిపోయి పెండింగ్ ఉండి సరిగ్గా మీరు అకౌంట్ని యూజ్ చేయని వాళ్ళకైతే వాళ్ళు లోన్ ఇవ్వడానికి అయితే ఇష్టపడరు. ఒకసారి బ్యాంకులో అడిగిన తర్వాతనే మీరు ఈ లోన్కి అయితే అప్లై చేసుకోండి. ఎందుకంటే ఇది 30% అయితే సబ్సిడీ ఉంటుంది. ఒకవేళ 1 lakh తీసుకున్నట్లయితే కూడా 30% సబ్సిడీ ఇచ్చి
మిగిలిన అమౌంటే మనం పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి బ్యాంకులో అడిగిన తర్వాతనే మీరు ఈ పీఎంఈజీపీ లోన్కి అయితే అప్లై చేసుకోండి. మీ బ్యాంకులో ఏదైనా ప్రాబ్లం ఉన్నట్లయితే మీ డిస్ట్రిక్ట్ ఆఫీస్లో కూడా అక్కడ ఫోన్ నెంబర్ ఉంటుంది పీఎంఈజీపీది. వాళ్ళతో ఫోన్ చేసి మేము ఈ విధంగా అప్లై చేశాం సార్ అని వాళ్ళతో కూడా మీరు డైరెక్ట్గా అయితే మాట్లాడచ్చు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని మొదటిసారిగా విజిట్ చేసినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.